దేశంలో ప్రజా రవాణాలో కీలకంగా చెప్పుకునే భారతీయ రైల్వే ప్రయాణాలు ఇప్పుడు ప్రజలను ఆందోళనలో పడేస్తున్నాయి. అకస్మాత్తుగా జరుగుతున్న ఘోర రైలు ప్రమాదాలు అత్యంత హృదయ విషాదాన్ని నింపుతున్నాయి. ఘోర రైలు ప్రమాదాల్లో ఒడిశా ట్రైన్ యాక్సిడెంట్ ఒకటి. అది జరిగి ఏడాది అవుతున్నా ఇటీవల తరచూ జరుగుతున్న రైలు ప్రమాదాలు అందరినీ కలవరపెడుతున్నాయి. తాజాగా పశ్చిమ బెంగాల్లో జరిగిన రైలు ప్రమాదంలో 9 మంది చనిపోగా 50 మంది వరకు గాయపడినట్లు రైల్వే అధికారులు తెలిపారు. సిగ్నల్ వ్యవస్థలో లోపం, పట్టాలు తప్పడం లేదా మానవ తప్పిదాలు రైలు ప్రమాదాలకు ప్రధాన కారణాలుగా నిలుస్తున్నాయి. త్రిపుర టు పశ్చిమ బెంగాల్ మధ్య నడిచే కంచన్జంగా ఎక్స్ప్రెస్ రైలును గూడ్స్ ట్రైన్ ఢీకొనడంతో పెద్ద ప్రమాదం సంభవించింది. సాధారణంగా ప్రతిరోజు తిరిగే రైళ్లు ఆటోమేటిక్ సిగ్నల్ సిస్టమ్ ద్వారా నడుస్తూ ఉంటాయి. కానీ సిగ్నల్ వ్యవస్థలో లోపం వల్ల సోమవారం ఉదయం వెస్ట్ బెంగాల్లోని రాణిపత్రి స్టేషన్ చత్తర్హాట్ జంక్షన్ ఆటోమేటిక్ సిగ్నల్ కట్ అయిపోయింది. ఇలా సిగ్నల్ సమస్య వచ్చినప్పుడు స్టేషన్ మాస్టర్ మాన్యువల్గా రైళ్లకు సిగ్నల్ ఇస్తారు. ఇలాంటి సిగ్నల్ సమస్యలున్న రూట్లో లోకో పైలట్లు గంటకు 10 కిలోమీటర్ల స్పీడ్తోనే వెళ్ళాలి. అలాగే ప్రతి సిగ్నల్ దగ్గర 1 నిమిషం ట్రైన్ను ఆపాల్సి ఉంటుంది. సరిగ్గా 15 నిమిషాల తేడాతో మొదటగా ప్యాసింజర్, తర్వాత గూడ్స్ ట్రైన్ వెళ్లేందుకు స్టేషన్ మాస్టర్ అనుమతినిచ్చాడు. కానీ సిగ్నల్ సమస్య ఉన్న రూట్లో వెళ్లాల్సిన దానికంటే గూడ్స్ ట్రైన్ ఎక్కువ స్పీడ్గా వెళ్లడం, సిగ్నల్ ఓవర్ క్రాస్ చేయడంతో ప్రమాదం జరిగిందని ప్రాథమిక విచారణలో తేలింది. ఈ ప్రమాదంలో 2 రైళ్ల బోగీలు చెల్లాచెదరైపోయాయి. గూడ్స్ ట్రైన్ లోకో పైలట్, ప్యాసింజర్ ట్రైన్ గార్డుతో పాటు అసిస్టెంట్ లోకో పైలట్ కూడా చనిపోయారు. కాంచన్జంగా వెనుక భాగంలో 2 పార్సిల్ కోచ్లు ఉండడంతో ప్రాణ నష్టం తప్పిందని రైల్వే అధికారులు తెలిపారు. కేంద్రంలో ఉన్న బీజేపీపై ప్రతిపక్ష పార్టీలు తమదైన శైలిలో విమర్శలు గుప్పిస్తున్నారు. అందమైన రైళ్లను తీసుకురావడం మీద ఉన్న శ్రద్ధ ప్రయాణికుల భద్రత మీద లేదని మండిపడుతున్నారు. ప్రయాణికులతో పాటు రైల్వే స్టాఫ్, ఆఫీసర్ల ప్రాణాలను బీజేపీ ప్రభుత్వం ప్రమాదంలో పడేస్తోందని సీఎం మమతా బెనర్జీ ఆరోపించారు. Rail have become totally parentless. Only you can see railway at the time of inauguration. So many talking points and so many beautification of words, and just like it's a fashion, but they don't take care about the passenger amenity. I'm sorry, I worked as a railway worker, so I know the things. Even they are not taking care for the railway officials, railway engineers, railway technical staff, safety security officials, and the workers also. They are also in problem. Their old pension is been withdrawn. Whatever I have seen through the newspaper. But totally, I am totally with the railway employees and railway officials. They are trying their best, but this government, I think they should give more time for the governance. ప్రపంచంలోనే 4వ అతిపెద్ద రైల్వే నెట్వర్క్గా భారతీయ రైల్వే గుర్తింపు తెచ్చుకుంది. మరోవైపు రైల్వే భద్రత మీద జోన్ల వారీగా ఎప్పటికప్పుడు అధికారులు సమీక్షలు చేస్తూనే ఉంటారు. ఇక గడిచిన 10 ఏళ్లలో ఎప్పుడూ లేనంత రైల్వే ట్రాక్ల అభివృద్ధి, విద్యుదీకరణ, స్టేషన్ల ఆధునీకరణ చేస్తున్నామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెబుతూ వచ్చారు. కానీ రైల్వే భద్రతకు సంబంధించిన కవచ్ టెక్నాలజీని ఏర్పరచడంలో కేంద్రం అలసత్వం వహిస్తోంది. ఒడిశా బాలాసోర్ ట్రైన్ యాక్సిడెంట్లో 292 మంది చనిపోయారు. కవచ్ టెక్నాలజీ ఉంటే ప్రమాదం నుంచి బయటపడేవాళ్లని రైల్వే రంగ నిపుణులు తెలిపారు. దేశవ్యాప్తంగా 1,20,366 కిలోమీటర్ల మేర ట్రాకులు విస్తరించి ఉండగా 7,000కు పైగా రైల్వే స్టేషన్లు ఉన్నాయి. కానీ ఇప్పటి వరకు 1,500 కిలోమీటర్ల ట్రాక్కు మాత్రమే కవచ్ టెక్నాలజీ ఏర్పాటైందని తెలిసింది. ఇంకా ప్రధాన రూట్లు అనుకున్న 1,000 కిలోమీటర్లలో కవచ్ టెక్నాలజీ ఏర్పాటు చేయాల్సి ఉంది. వందే భారత్, అమృత్ భారత్, బుల్లెట్ రైళ్ల వైపు అడుగులు వేస్తున్న కేంద్రం సురక్షిత భారతంపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. పేద, మధ్యతరగతి ప్రజలు ఎక్కువగా ప్రయాణించే భారతీయ రైల్వేపై భరోసాను కల్పించే బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉంటుంది. ఇక నుంచైనా రైల్వే అధికారులు, నేతలు ప్రమాదాలపై దృష్టి సారించి వాటి నివారణకు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.